నలుగురు స్నేహితులు ఒక గడ్డపార, పార, 4 బస్తాలు పట్టుకొని హిమాలయాలకు బయలుదేరారు. హిమాలయాలోకి ఎంట్రీ అవుతుంటే ఒక సన్యాసి అడ్డొచ్చాడు. ఈ నలుగురు ఆ సన్యాసికి నమస్కరించి, గురుదేవా, హిమాలయాలో నిధి ఉందని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. వాటిని సాధించడానికి మేము బయలుదేరాం. మీ ఆశీర్వాదం కావాలి. ఆ గురుదేవుకి వాళ్ళ ధైర్యం నచ్చి 4 ఉంగరాలు తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంగరం తొడిగాడు. ఈ ఉంగరం ఎక్కడైతే కింద పడుతుందో అక్కడ మీకు నిధి లభిస్తుంది అని చెప్పి వాళ్ళకు దారిని చూపించాడు. ఈ నలుగురు హిమాలయాల్లోకి బయలుదేరి 2 రోజులు నడుస్తూనే ఉన్నారు. నడవంగా మొదటి వాడిది ఉంగరం కింద పడిపోద్ది. అక్కడ తవ్వితే వాడికి రాగి ఇటుకలు దొరుకుతాయి. అరే, ఈ నలుగురం పంచుకుందాం రా అంటాడు. లేదు, నువ్వు ఈ తీసుకొని ఇంటికి వెళ్ళిపో, మాకు ఉంగరాలు ఉన్నాయి, మేము ట్రై చేస్తాము అంటాడు. మొదటివాడు ఆ రాగి ఇటుకలు పట్టుకొని బస్తాలో నింపుకొని వచ్చేస్తాడు. వీళ్ళు బయలుదేరతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రెండో వాడి ఉంగరం కింద పడుతుంది. అక్కడ మళ్ళీ తవ్వితే వెండి బిందెలు దొరుకుతాయి వాడికి. వాడు ఆ వెండి బిందెలు పట్టుకొని ఇంటికి వచ్చేస్తాడు. వీళ్ళిద్దరు ప్రయాణం చేస్తారు. ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకొకటి ఉంగరం కింద పడుతుంది. అక్కడ తవ్వితే బంగారం దొరుకుతుంది. మూడో వాడు అంటాడు, అరే, ఇవి ఇద్దరం పంచుకుందాం రా అని అంటాడు. వాడు మనసులో ఏమనుకుంటాడు, రాగి నుంచి బంగారం దాకొచ్చాము అంటే కొంచెం ముందుకెళ్తే నాకు వజ్రాలు దొరుకుతాయేమో అని, వద్దురా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ట్రై చేస్తా అంటాడు. నాలుగో వాడు నడుచుకుంటూ పోతా ఉంటాడు. పోతా ఉంటే లోయ వస్తుంది. ఆ లోయలో ఉంగరం పడిపోతుంది. ఆ లోయలో ఆ ఉంగరం ఎత్తుకుంటూ లోయలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే ఒక పెద్ద కొండరాయి ఉంటది అక్కడ. ఇంతలో ఒక మనిషి వస్తాడు. ఆయన పైన ఒక బంగారపు చక్రం ఉంటది. వీడు ఆశగా చూస్తాడు. ఆయన చూడడానికి ఎలా ఉంటాడంటే ఒక గుబురు గడ్డంతో, చినిగిపోయిన దుస్తులతో, ఒక పిచ్చోడి మాదిరిగా ఉంటాడు. కానీ ఆయన పైన మాత్రం ఒక బంగారపు చక్రం ఉంటది. ఆయన మాట్లాడతాడు ఇప్పుడు, అరే నాయనా, నేను నీలాగానే నిధి కోసం వచ్చా. ఇక్కడ ఇంకోటి ఇలానే ఉన్నాడు. నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో ఆ చక్రం వచ్చి నా పైన వాలింది. వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు. ఇప్పుడు ఈ చక్రం వచ్చి నీ పైన వాళ్తుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు ఇప్పుడు వేరే వాడి కోసం వెయిట్ చేయాలి. అంతవరకు నువ్వు ఇక్కడనే ఉంటావు. ఈ ఆకులు అల్మలు తినుకుంటూ బతికేస్తావు నాయనా అని చెప్పేసి పిచ్చోడున్న వాడు కొండెక్కి వెళ్ళిపోతాడు. ఈయన ట్రై చేస్తాడు కొండెక్కి వెళ్ళిపోదామని, కానీ ఆ చక్రము కొండ ఎక్కనీయదు. ఈ కథ మోరల్ ఏంది అంటే, ఆశకెళ్ళిపోతే దూల తీరిపోతుంది.